కావ్య అయితే ఆస్తిలో కొంత డబ్బునైతే తీసి అనాథలకు రాసిపెట్టి ఇస్తుంది. ఇక ఆ రాసిపెట్టిన అనాథలకు ఆ చెక్‌నైతే బామ్మగారు మీరే ఇవ్వండి అని చెప్పి అంటుంది. ఇక బామ్మగారైతే ఆ అనాథలకు డబ్బులు ఇస్తుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఏంటి మా నాన్న ఆస్తిని మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి రుద్రాణి అంటుంది. అనాథలకెందుకు అంత డబ్బును ధారపోస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న బామ్మ ఇలా అంటూ ఉంటుంది. నా భర్త అనాథలకు యావదంత ఆస్తిని కూడా రాసిపెట్టినా మీరు దానికి అంగీకరించాలి. ఇది నా భర్త ఆస్తి. నా భర్త చెప్పినట్లుగా చెయ్యాలి అని చెప్పి అక్కడ ఉన్న బామ్మ అంటుంది. అది చూసి రుద్రాణి వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు. ఇంతలో రాజుకి చాలా తలనొప్పి ఉండటంతో తన రూమ్‌లో తాను చాలా అటు ఇటు టెన్షన్ పడుతూ ఉంటాడు. దాంతో కావ్య అయితే కాఫీ తీసుకుని వెళ్ళి ఏంటండి హెడేక్‌గా ఉందన్నారు కదా! ఇదిగోండి కాఫీ తీసుకుంటే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రాజు అయితే ఏయ్! ఏంటి ఇప్పుడు ఈ కాఫీ తాగకపోతే నువ్వు కూడా నా మీద ఫైనేస్తావా ఏంటి? ఎన్ని లక్షలు కట్టాలి? ఎన్ని కోట్లు కట్టాలి చెప్పు? అని చెప్పి రాజు అయితే కావ్యని అడుగుతూ ఉంటాడు. అది వినగానే కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈయనకి ఏమైంది? ఫైన్ అంటున్నారేంటి? అసలు లక్షల్లోనే కోట్లలో అంటున్నారేంటి? అసలు ఈయన ఏం మాట్లాడుతున్నారని చెప్పి కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.